అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా నవంబర్ 16న జరిగే ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక వనసమారాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ప్రధాన అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి శెట్టిబలిజ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శెట్టిబలిజల ఐక్యతతోనే రాజ్యాధికారాన్ని సాధించవచ్చని, అదే మన హక్కులను రక్షించగలదని అన్నారు. తనకు మంత్రి పదవి రావడంలో కుల ఐక్యతే కారణమని, రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. కొంతమంది రాజకీయ స్వార్థపరులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టం చేశారు. అలాగే తాను ప్రకటించిన ₹1,00,00,000 ఎస్.ఎ.ఎఫ్ నిధి సహాయం త్వరలో అందజేస్తానని చెప్పారు. వచ్చే నవంబర్ 16న జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక వనసమారాధనకు ఉభయ గోదావరి జిల్లాల శెట్టిబలిజ సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని మంత్రి సుభాష్ కోరారు. వనసమారాధనకు హాజరయ్యే వారికి జిల్లాలోని పలు మండలాల నుండి 600 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, గుత్తుల మీరా కుమార్, వాసంశెట్టి సత్యం, కడలి ఈశ్వరి, పెచ్చెట్టి విజయలక్ష్మి, మట్టపర్తి భారతి తదితరులు వనసమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమావేశానికి విచ్చేసిన శెట్టిబలిజ సోదరులకి, పితామహులకి, యోధులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాం. ముఖ్యంగా శెట్టిబలిజ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రాబోయే తరాల్లో కూడా ముందు తీసుకెళ్తే మన కమ్యూనిటీ ఎలా ఇవ్వగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తున్నందుకు, ముఖ్యంగా అనుసంధానం చేస్తున్నట్టు మన రమణ్ని మనం చాలా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత భారీ కార్యక్రమం ఒకే సింగిల్ హ్యాండెడ్గా మరి ఆ నెంబర్స్ అన్ని కూడా మెమరీలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేస్తూ చాలా లెబోరియస్ ప్రాసెస్ అది. ఎందుకంటే దీన్ని చేయడానికి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా శెట్టిబలిజ సంఘీయులందరూ కూడా, ఇరు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ 16వ తారీఖున శెట్టిబలిజ వనభోజనాలు 3 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు 1500 మంది ఈ మీటింగ్కి అటెండ్ అవడం జరిగింది. ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. గతంలో 70,000, తర్వాత 1,00,000, తర్వాత 1,50,000 మంది మరి వనభోజనాలు ఇదే వేదిక మీద, ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మేం కలిసి ఉంటాం, మా కులాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి. సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు, ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఈసారి కూడా, గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు. ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మాక్సిమం 1000 మంది వస్తారనుకుంటే సుమారు 1500 నుంచి 2000 మంది ఇక్కడికి రావటం, మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం. మరి రాబోయే నవంబర్ 16న ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిబలిజ వన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తా ఉన్నాం. దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి
రావటం జరిగింది. అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము ప్రజెంట్ ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేము అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చెయ్యాలా, మేము ఆకట్టుకోవాలా, మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని ప్రజల మధ్యన ఉండమని చెప్పి అన్నారు. అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ 16 ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి 2 లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెట్టిబల్జీ వన సమారాధన దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ పుల్లర్స్ గానే భావిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా 500 మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి 1500కి చేరిందంటే ఖచ్చితంగా రాబోయే నవంబర్ 16వ తారీఖున జనసంద్రం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.